అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. ఆలకించుమా దీన ప్రార్థన, ఆదరించుమా సేవ తీరదా. ఆలకించుమా దీన ప్రార్థన, ఆదరించుమా సేవ తీరదా. అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. త్రోసివేయకు నీ సన్నిధి నుండి దేవ, తీసివేయకు నీ శుద్ధాత్మను. త్రోసివేయకు నీ సన్నిధి నుండి దేవ, తీసివేయకు నీ శుద్ధాత్మను. కలిగించుము నీ రక్షణానందం, కలిగించుము నీ రక్షణానందం. కరుణించుము ఈ పాపి బ్రతుకును, కరుణించుము ఈ పాపి బ్రతుకును. అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగము నూతన పరచు. శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగము నూతన పరచు. హిమము కంటే తెల్లగా నన్ను చేయుము, హిమము కంటే తెల్లగా నన్ను చేయుము. పరిహరింపుము నా పాపమెల్లను, పరిహరింపుము నా పాపమెల్లను. అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రార్థన మందిరం శ్రీకాం కర్నూలు సంఘ విశ్వాసులందరికీ యూట్యూబ్ ద్వారా దైవ సందేశాలు వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేటి ప్రభుదిన శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. గతంలో అందించినటువంటి సందేశముల విషయంలో ఎంతోమంది విని
ఆత్మీయ మేలులు పొందుచున్నట్లు ఫోన్ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తెలియని వారికి కూడా తెలియపరచండి. ఈ వాక్యములు విని ధ్యానించి ప్రభు యొక్క రాకడ కొరకు ప్రతి వారు కూడా సిద్ధపరచబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి సహాయమును అనుగ్రహించునుగాక. ఇంకా మనకు లాక్డౌన్ కొనసాగుతూ ఉంది కనుక మరలా మీ అందరికీ యూట్యూబ్ ద్వారా వర్తమానం అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. సంఘ కాపరి కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నటువంటి వారు ప్రార్థిస్తున్నామని చెప్తున్నారు. మరికొంతమంది వారి యొక్క సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. అట్టి కుటుంబాలని మేము మర్చిపోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం దీవించబడాలని మేము దినమునకు 3 మార్లు మా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రాలు. ఈ కరోనా, ఈ వైరస్ త్వరలో అది నశించిపోనట్లుగా తిరిగి ప్రపంచానికి, మన భారతదేశానికి, మన కర్నూలు నగరానికి క్షేమమును దేవుడు అనుగ్రహించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పరిస్థితిని తన స్వాధీనమునకు తీసుకున్నట్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మా కుటుంబ పక్షంగా, సంఘ కాపరిగా, సంఘం అంతటికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము సందేశాన్ని కొనసాగిస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. గడిచిన వారములో యోవేలు గ్రంథం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ధ్యానించితిమి. మరలా ఒక మారు నీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు కృపించినందుకు స్తోత్రాలు. నాయన, అనేకుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కోసం కూడా అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు. నేటి కరోనా వైరస్ విస్తరిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సమస్తాన్ని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. అద్భుతకరమైనటువంటి మీ యొక్క హస్తాల్లోనికి సమస్తాన్ని మీరు తీసుకోగల దేవుడవు. నీవు సర్వశక్తి గల దేవుడవు, సర్వోన్నతుడమైన దేవుడవు. సమస్తము మీ వశమై ఉన్నది. కాబట్టి ప్రపంచ మానవాళిని కబళిస్తున్నటువంటి కరోనా వైరస్ను నజరేయుడైన యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే బాధింపబడుచు వ్యాధిగ్రస్తులై మరణముతో పోరాడుచున్నారో అట్టి వారందరికీ కూడా మీ యొక్క దక్షిణ హస్తం, దయగల హస్తం వారి మీద ఉంచండి. వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత యేసు నామమున కలుగునట్లు కృపచూపమని వేడుకొనుచున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ వర్తమానం వినుచున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని నీ పక్షముగా నిలబడి ఉండగా నీ దాసుని శిలువ చాటున మరుగు చేయండి. నా నోటి మాటలను, అందరి హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకార యోగ్యముగా చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన ధ్యానములో యోవేలు గ్రంథం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకొని ఉంటున్నాం. యోవేలు గ్రంథం యొక్క ఇంట్రొడక్షన్ మీకు నేను తెలియపరిచాను. అంతేకాకుండా ఆనాడు వచ్చినటువంటి మిడతల దండను గురించి, అడవులు తగలబడి పర్యావరణానికి కలుగుతున్నటువంటి నష్టాన్ని గురించి, అందుచేత మందిరములు మోయబడి నైవేద్యము, పానార్పణము, సంతోషము మందిరములో చూడలేనటువంటి స్థితిగతుల్ని మనము ధ్యానించాం. దీనికంతటికి కూడా
మనుష్యుల యొక్క పాపము, దేవుని ప్రజలు దేవుని ఎడల చేసినటువంటి పాప ఫలితము అని మనము ధ్యానించాం. అంతేకాకుండా ఆ సమయంలో యోవేలు ఇస్తున్నటువంటి ఒక పిలుపును మనం చూచాం. 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని ఒక పిలుపు ఆయన ఇచ్చాడు. అంతేకాకుండా 13వ వచనంలో కూడా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి మరొక పిలుపును కూడా ఈ భక్తుడు ప్రవక్త ఇవ్వడం మనం చూస్తున్నాం. మొదటి పిలుపు ప్రార్థన కొరకైనటువంటి పిలుపు, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. 2వ పిలుపు ఇక్కడ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అనేటువంటి పిలుపు ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కానివ్వండి లేక క్రొత్త నిబంధనలో కానివ్వండి, ఈ వస్త్రములు చింపుకొనుట అనేటువంటి ఒక సాంప్రదాయం అనండి లేక ఒక ప్రక్రియ అనండి, ఇది పశ్చాత్తాపానికి దుఃఖానికి ఒక గుర్తుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. వస్త్రములు చింపుకొనుట. అయితే ఇక్కడ యోవేలు ప్రవక్త చెప్తున్నటువంటిది, వస్త్రములు మాత్రమే కాదు మీరు చింపుకోవాల్సిందే. వస్త్రములు చింపుకుంటే ప్రయోజనము లేదు, ఉపయోగం లేదు. అది కేవలము బాహ్య సంబంధమైన ఒక సూచన మాత్రమే. హృదయములో పశ్చాత్తాపం లేకుండా, హృదయంలో దుఃఖం లేకుండా కూడా మనుషులు చూడాలి అనే ఉద్దేశంతో పై వస్త్రాలు చింపుకోవచ్చు, అందువలన ఉపయోగం లేదు. కానీ వస్త్రములను కాదు మీరు చింపుకోవాల్సింది, మీ హృదయములను చింపుకోవాలి. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అనేటువంటి పిలుపును ఈ ప్రవక్త ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వస్త్రములు చింపుకోవడానికి, హృదయము చింపుకోవడానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా వస్త్రములు చింపుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏ ఏ సందర్భాల్లో ఆ వస్త్రములు చింపుకున్నారో మనము గమనించినట్లయితే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మనము నేర్చుకోగల వారంగా ఉంటున్నాం. దయచేసి మీరు చూడండి, ఆదికాండము 37వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇందులో 29వ వచనంలో ఒక మాట మనము చదువుకోగలం. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని అనే మాట వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు కుటుంబాన్ని గురించి మనము ఎరిగిన వారమే. యాకోబుకు ఉన్నటువంటి 12 కుమారులు. ఆ కుమారులలో మరి యోసేపు కూడా ఒక కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. యోసేపు అప్పటికే 17 సంవత్సరముల వయసు కలిగిన వాడు.
అయితే తన తండ్రి యొక్క మందను మేపేటువంటి వాడు తన సహోదరులతో కలిసి. అంతేకాకుండా అతడు చిన్నవాడు కనుక తన తండ్రి భార్యలైనటువంటి బిల్హా, జిల్పా వీరికి పుట్టినటువంటి కుమారులు వీరు వారి యొక్క చెడుతనం, వారి చెడు నడవడిక ఎప్పటికప్పుడు ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబుకు తెలియపరుస్తూ ఉండేటువంటి వాడు. ఎవరు వారు అంటే దేవుని యొక్క లేఖనంలో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాటలు. ఆదికాండం 35వ అధ్యాయం 25వ వచనం. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. కాబట్టి దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు ఈ నలుగురు చెడుతనములో ఉన్నటువంటి సమాచారం యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుకు తెలియచెప్తూ ఉండేవాడు. ఈ మాటలే ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమించాడు. అంతేకాకుండా ఒక విచిత్రమైనటువంటి అంగి యాకోబు తన కుమారుని కోసం కుట్టించి ఇచ్చాడు. చిన్నవాడు కాబట్టి ప్రేమతో తండ్రి చేసినటువంటి పని. దీన్ని మనసులో ఉంచుకున్నటువంటి అతని సహోదరులు తమ తండ్రి వారికంటే ఎక్కువగా తమ్ముడిని ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో ఈ యోసేపు మీద పగబట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారం ఆయనను అడుగలేకపోయిరి. పగ, హృదయములో పగ. 5వ వచనం చూస్తే యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. కల చెప్పినందుకు కూడా పగ ఎక్కువైపోయింది. 8వ వచనంలో చూస్తే అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మను ఎలదవా, మా మీద నీవు అధికారి వగుదవా అని చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చూడండి, పగ పగ అనే మాట మనం చూస్తున్నాం. సొంత సహోదరుడే, తమ తండ్రికి పుట్టినటువంటి వాడే, తమ రక్త సంబంధే అయినా కూడా వారి హృదయాల్లో పగనుంచుకున్నారు. అంతేకాకుండా ఈ పగ అంతకంతకు ఎక్కువైపోయింది. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఓసారి మరి తన తండ్రి, అయా నీ సహోదరులు షెకెములో మంద మేపుతూ ఉన్నారు, నీవు వారి దగ్గరకు వెళ్ళాలి, నిన్ను వారి దగ్గరకు నేను పంపిస్తాను, కాబట్టి నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమాన్ని, మంద క్షేమాన్ని తెలుసుకొనిరా అని చెప్పి తన కుమారుణ్ణి పంపించాడు. మిగతా అన్నయ్యలందరూ పొలంలో ఉన్నారు. యోసేపు తండ్రి మాటను బట్టి తన సహోదరుల దగ్గరకు వెళ్ళాడు. దూరంగా వస్తూ ఉన్నటువంటి తమ తమ్ముణ్ణి ఈ సహోదరులందరూ చూచి ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారో తెలుసునా అండి? ఈ 37వ అధ్యాయం ఆదికాండంలో ఈ 18వ వచనం చూడండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. గత కాలంలో
వారి హృదయంలో ఉన్నటువంటి పగ సమయము వచ్చింది కాబట్టి ఆ పగను హృదయంలో ఉంచుకొని ఆ సహోదరులందరూ కలిసి ఆలోచిస్తున్నటువంటిది ఏంటంటే తమ తమ్ముడిని చంపేయాలి. అతన్ని చంపుటకు దురాలోచన చేశారు. దురాలోచన, హృదయంలో పగ ఉంది, దానికి తోడు ఇప్పుడు దురాలోచన ప్రారంభమైంది. అవకాశం వచ్చింది, సమయం వచ్చింది, దురాలోచన హృదయంలో ప్రారంభమైంది. అంతేకాకుండా వారు ఎలా సంభాషిస్తూ ఉన్నారో మనం చూస్తే 19-20 వచనాలు, ఇదిగో ఈ కలలో కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. చూస్తారండి, ఒక గుంటలో పారవేసి చంపేసి గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేస్తేనని తండ్రికి సమాధానం చెప్పొచ్చు. ఒక అబద్ధం, దురాలోచన, నరహత్య, దాన్ని కప్పిపెట్టడానికి ఒక అబద్ధాన్ని కూడా వారిక్కడ సిద్ధం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి హృదయాల్లో పగ ఉంది, వారి హృదయాల్లో చంపాలి అనేటువంటి ఆలోచన ఉంది, వారి హృదయాల్లో అబద్ధం కూడా చోటు చేసుకుంది. దయచేసి ఇంకొకటి మనం చూద్దాం. ఆదికాండం 37:11 వచనంలో మనం చూస్తే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అసూయ చూడండి, పగ, అసూయ, దురాలోచన, హత్య, అబద్ధం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, ఒక నిర్దోషిని హతమార్చడానికి, సొంత తోబుట్టువులుగా ఉన్నటువంటి వారు, రక్తము పంచుకొని పుట్టినటువంటి వారు ఆలోచన చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, వారిలో పెద్దవాడైనటువంటి రూబేను వారి ప్రయత్నాన్ని వారించాడు. ఎందుకంటే రూబేను తన తమ్ముడిని తీసుకువెళ్ళి తన తండ్రికి అప్పగించాలి సజీవుడిగా. వీరి చేతుల్లో పడి నశించిపోకూడదు నా తమ్ముడు, ఎందుకంటే నా తమ్ముడు అంటే తండ్రికి ఎంతో ఇష్టమని పెద్దవాడైనటువంటి రూబేను ఆలోచించి వారిని వారిస్తూ ఒక మాట చెప్పాడు. ఆదికాండం 37:22 ఆ మాట మనం చూస్తాం. అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. రూబేను యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ గుంటలో పడద్రోసిన తర్వాత సహోదరులంతా వెళ్ళిపోయిన తర్వాత వారికి తెలియకుండా తాను ఒక్కడే వచ్చి గుంటలో నుండి యోసేపును పైకి తీసుకువెళ్ళి తన తండ్రికి అప్పగించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం కలిగినటువంటి వాడై ఉండి రూబేను ఆ మాట చెప్పినప్పుడు వారంతా కూడా చేసినటువంటి పని ఏంటంటే 23వ వచనం, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. కాబట్టి ఆ వస్త్రాన్ని తన తండ్రి ఎంతో ప్రేమతో తనకు కుట్టించినటువంటి విచిత్రమైనటువంటి నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోశారు. దేవుని మహాకృపను బట్టి అందులో నీళ్లు లేవు. వారంతా భోజనానికి కూర్చున్నారు. ఆ సమయంలో వారితో కూడా రూబేను లేడు. ఆ భోజనం చేసే సమయంలో రూబేను ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు. వారు భోజనం చేస్తూ కన్నులెత్తి చూచినప్పుడు ఇష్మాయేలీయులైనటువంటి వారు గిలాదు నుండి వస్తూ ఉన్నారు. అప్పుడు యూదాకు ఒక ఆలోచన
వచ్చింది. యూదా అనేటువంటి ఈయన యాకోబు యొక్క కుమారుడు, లేయాకు జన్మించినటువంటి వాడు. ఇతను అంటున్నాడు, దయచేసి గమనించండి, 26వ వచనం, అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించరి. సొంత తమ్ముణ్ణి అమ్మివేసేటువంటి పనిని యూదా ఆలోచిస్తున్నాడు. అంటే స్వలాభం, తమ్ముణ్ణి అమ్ముకొని లాభం సంపాదించాడు. 20 తులముల వెండికి తమ్ముణ్ణి బేరం పెట్టి అమ్మివేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యవహారం అక్కడ రూబేనుకు తెలియలేదు. రూబేను ఆ సమయంలో అక్కడ లేడు. ఆ సందర్భంలో రూబేను వచ్చి ఆ గుంటలో చూచాడు. తన తమ్ముణ్ణి వెదకి తమ్ముడిని బయటికి తీసి తన తండ్రి అయినటువంటి యాకోబుకు అప్పగించాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు, జ్యేష్ఠుడు, వచ్చి ఆ గుంటలో చూచినప్పుడు జరిగిన విషయం మనం చదువుకున్నాం. 29వ వచనం, రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదును, చిన్నవాడు లేడు, అయ్యో. ఎంతో దుఃఖము, ఎంతో వేదన. ఆ దుఃఖాన్ని, ఆ వేదనను తట్టుకోలేక ఇక్కడ రూబేను తన బట్టలు చింపుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తన తమ్ముడి కోసం వెతికినప్పుడు, తమ్ముడు లేనప్పుడు, కనబడినప్పుడు అతని హృదయము పగిలిపోయింది. అయ్యో, ఇప్పుడు నేను నా తండ్రికి ఏమని చెప్పాలి? ఏమైపోయాడు నా తమ్ముడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రూబేను తన బట్టలు చించుకోవడం దేని పర్యవసానము అంటే, అతని సహోదరుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి పాపము. ఏమేమి వారి హృదయాల్లో ఉన్నాయంటే, పగ, అసూయ, నరహత్య చేయాలి అనేటువంటి దురాలోచన, అంతేకాకుండా ఆ హత్యను కప్పిపెట్టడానికి ఒక అందమైనటువంటి అబద్ధం. ఇది వారి హృదయ చిత్రపటం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ తలంపులు, ఆ ఉద్దేశములు క్రియారూపం దాల్చినప్పుడు ఎంత భయంకరమైనటువంటి దుష్ఫలితం అక్కడ వస్తూ ఉందో ఈ ఉదంతాన్ని బట్టి మనము గుర్తించగలం. అందుకే ఇక్కడ రూబేను మంచి ఆలోచన కలవాడు, సదుద్దేశము గలవాడు, తన తమ్ముణ్ణి రక్షించుకోవాలి అనేటువంటి ఆరాటం కలిగినటువంటి వాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తండ్రిని సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. కానీ మిగతా సహోదరుల యొక్క దుష్ట స్వభావాన్ని బట్టి, వారి హృదయం యొక్క చెడుతనమును బట్టి, అయ్యో నా తమ్ముడు లేడు కదా, ఏమైపోయాడు నా తమ్ముడు, తన సహోదరుల దగ్గరకు వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదునని చెప్పి ఆయన తన వస్త్రములు చింపుకొని తన దుఃఖాన్ని తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోవేలు ఇస్తూ ఉన్నటువంటి పిలుపు ఏంటంటే, ఇదిగో మీరు మీ వస్త్రములను కాదు చింపుకోవాల్సింది, మీ హృదయములను మీరు చింపుకోండి. మీ హృదయాలను చింపుకొని మీరు ఆయన తట్టు తిరగండి, ఆయన వైపు మీరు తిరగండి. కాబట్టి వస్త్రములను చింపుకోకుండా మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ప్రియా దేవుని బిడ్డలారా, హృదయము చించుకోవడం అంటే, ఆనాడు యోసేపు యొక్క సహోదరులు
ఆ సహోదరుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆ పగ, అసూయ, నరహత్య చేయాలి అనేటువంటి దురాలోచన, దాన్ని కప్పిపెట్టుకోవడానికి వారు అల్లుకున్నటువంటి అబద్ధం, ఇవన్నీ కూడా హృదయములో ఉన్నవి. ఆనాడు గనక వారి హృదయాల్లో ఒక ప్రశ్న వారికి వేసుకొని, అయ్యో వీడు మన సహోదరుడు కదా, మనం వీడిని ప్రేమించాలి అనేటువంటి మంచి ఉద్దేశం, రూబేను కలిగి ఉన్నటువంటి ఆలోచన, రూబేను కలిగి ఉన్నటువంటి హృదయం, రూబేను కలిగి ఉన్నటువంటి తలంపులు మిగతా వారికి కూడా కలిగి ఉన్నట్లయితే ఎంత మంచిది. కానీ వారి హృదయము రూబేను హృదయములాగా లేదు. వారి హృదయాల్లో పగతో నింపబడిపోయి, అసూయతో నింపబడిపోయి, అబద్ధముతో నింపబడిపోయి, దురాలోచనతో నింపబడినటువంటి హృదయములు. అందుకే ఇక్కడ యోవేలు అంటున్నాడు, హృదయాల్ని చింపుకోండి అంటే మీ హృదయాల్లో ఉన్నటువంటి పాపమును బయట పెట్టండి, మీ హృదయాల్లో ఉన్నటువంటి పాపమును ఒప్పుకోండి. పాపమునకు హృదయములో మీ ఆలోచనలలో స్థలం ఇవ్వద్దు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఆ విధంగా ఆలోచించిన తర్వాత, వారి ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రితో ఏం చెప్పారు? తండ్రితో చెప్పినటువంటి మాట చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనం నుండి చూస్తే, వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా, వారు తండ్రి ఎదుగు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వారిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తమై అంగలార్చుచుండగా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దుర్వార్త వినినటువంటి యాకోబు వెంటనే తన బట్టలు చింపుకున్నాడు. ఎందుకంటే తన కుమారుని మీద ఉన్నటువంటి పుత్రవాత్సల్యం, ప్రేమ, తండ్రి గుండె పగిలిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో యాకోబు తన వస్త్రములను చింపుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? మోసము. ఈ 31వ వచనంలో మనం చూస్తే, వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి, ఇది నీ కుమారుంది అవునో కాదో గుర్తుపట్టమని తన తండ్రికి ఇచ్చారు. తన తండ్రిని వారు మోసం చేస్తూ ఉన్నారు. కన్న తండ్రిని మోసం చేసేటువంటి కుమారులు వారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రూబేను కూడా అప్పుడు ఏమీ చేయలేకపోయాడు. రూబేనుకు సత్యం ఎరిగి కూడా రూబేను ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ యోసేపు ఎటు వెళ్ళాడో రూబేనుకు తెలియదు. పైగా మిగిలినటువంటి సహోదరులు అందరూ కూడా మరి ఒకే పెట్టున ఒకే అబద్ధాన్ని చక్కగా అల్లి తమ తండ్రికి చెప్పారు. కాబట్టి ఇక్కడ చూస్తే యాకోబు తన బట్టలు చింపుకోవడానికి కారణము ఏంటంటే మోసము. తన కడుపులో పుట్టినటువంటి తన కుమారులే తనకు అబద్ధం చెప్పి మోసం చేశారు. ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టుగా చెప్పలేదు వారు. మేకపిల్ల రక్తములో ముంచబడినటువంటి వస్త్రము చూచినప్పుడు ఎవిడెన్స్ అన్నమాట, అది సాక్ష్యంగా చూపించారు. అబద్ధపు సాక్ష్యము, మోసము అక్కడ వారు కనబరిచారు. ఈ అబద్ధ సాక్ష్యమే నిజమని ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు నమ్మాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి యాకోబు యొక్క మాటలు 33వ వచనంలో, అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వారిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క కుమారులు ఏ ప్లాన్ అయితే వేస్తారో ఆ ప్లాన్ని పక్కాగా అమలు చేస్తారు. యాకోబు నమ్మాడు, నిజంగా
నా కుమారుణ్ణి దుష్టమృగము చీల్చేసింది. ఒకవేళ తన్ను తానే నిందించుకొని ఉంటాడేమో యాకోబు, నేను అనవసరంగా పంపించానే నా యొక్క కుమారుణ్ణి అన్నయ్యల దగ్గరకు చూసిరమ్మని చెప్పి, అనవసరంగా పంపించానే అని తన్ను తానే నిందించుకొని ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ తన కుమారుల యొక్క పన్నాగం అది పక్కాగా అమలు చేయబడినప్పుడు వారు ఎంతో సంతోషించి ఉంటారు, ఆనందించి ఉంటారు. ఎందుకంటే అటు తమ్ముడు మరి వారి నుండి దూరమయ్యాడు, అంతేకాకుండా అతడు చనిపోయినట్లుగా తండ్రిని నమ్మించారు. వారి యొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేశారు. ఎంత చక్కగా వారు ఇప్పుడు సంతోషిస్తున్నారంటే వారి తమ్ముడు అడ్డు తొలగిపోయాడు అనేటువంటి సంతోషం, ఆనందం వారు కలిగిన స్థితిలో ఉంటున్నారు. ఈ రోజున చాలామంది అలాంటి హృదయ ఆలోచనలు కలిగిన వారు, అలాంటి వైఖరి కలిగిన వారు, అలాంటి ఉద్దేశములు కలిగిన వారు అనుకుంటున్నారు వారు ఎవరినో మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నీ చూస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన మన హృదయములను ఎరిగినటువంటి వాడు. ఆయన మన హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆలోచనలను ఎరిగినటువంటి వాడు. దేవుని వాక్యంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడండి. కీర్తనాకారుడు చెప్తున్నాడు, 139వ కీర్తన, అక్కడంటాడు 2వ వచనంలో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటున్నాడు. కాబట్టి దావీదు యొక్క గ్రహింపు చూడండి. నేను కూర్చుండుట నీకు తెలుసు, లేచుట నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక ముందే నా మనస్సు నీవు గ్రహించే దేవుడవయ్యా. ఆయన శక్తి ఎలాంటిదో దావీదు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అంతేకాకుండా నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా చర్యలన్నీ నీకు తెలుసు అని అంటూ, మాట నా నాలుక మీదకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉంది అంటున్నాడు. అలాంటి స్పృహ, అలాంటి గ్రహింపు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారు దేవునికి భయపడేవారుగా ఉంటారు. అలాంటి వారు హృదయములో పశ్చాత్తాపడేవారుగా ఉంటారు. వారు ఏమి చేయబోతున్నారో, ఏమి ఆలోచిస్తున్నారో, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపము ఎలాంటిదో వారు గుర్తెరిగిన స్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ యాకోబు విషయానికి వస్తే, యాకోబు కుమారులు రూబేను కాకుండా మిగిలినటువంటి వారంతా కూడా ఒకే పెట్టున వారు ఏదైతే అనుకున్నారో దాన్ని అమలు చేశారు. ఎవరు చూడలేదులే అనుకున్నారు, ఎవరికి తెలియదులే అనుకున్నారు, తండ్రిని కూడా మోసగించామనుకున్నారు, అబద్ధ సాక్ష్యం చూపించావు, ఆ సాక్ష్యాన్ని బట్టి తండ్రి మోసపోయాడు అని సంతోషిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయము కంటే అధికుడు. నీ హృదయాన్ని ఆయన సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. అందుకే నీవు పైకి వస్త్రములు చింపుకొనినా నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును ఆయన ఎరిగినటువంటి వాడు. పశ్చాత్తాపము లేకుండానే ఒక వేషధారిగా ఉండడానికి కూడా వస్త్రములు చింపుకోగలిగినటువంటి వ్యక్తులుగా ఉండవచ్చును. మనం హృదయంలో భక్తి లేకుండానే భక్తి ఉన్నట్లుగా నటించవచ్చు. ప్రార్థనా జీవితం లేకుండానే ప్రార్థనాపరుడుగా నటించవచ్చు. కానీ దేవుడు మన హృదయం కంటే అధికుడు అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. అందుకే ఇక్కడ
వేషధారణను ఖండిస్తూ యోవేలు ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, మీరు చింపుకోవాల్సింది మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చింపుకొని ఆయన వైపు తిరగండి అని పిలిపిస్తున్నాడు. చాలాసార్లు క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి మోసము, ఇక్కడ ఎలాగైతే యాకోబు కుమారులు పగను, అసూయను, అంతేకాకుండా దురాలోచనను, అంతేకాకుండా మరి ఆ అబద్ధపు సాక్ష్యాన్ని, ఇంకా అంతేకాకుండా తండ్రిని మోసగించడము, ఇవన్నీ కూడా అబద్ధాన్ని అల్లారో అలాంటి స్థితిగతులన్నీ కూడా ప్రతి మానవుని జీవితంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనే మాట యేసు ప్రభు వారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ, నీ హృదయము చింపుకుంటున్నావా? చాలాసార్లు వస్త్రము చింపుకొని, ఓ ఇతడు ఎంత మంచివాడు, చాలా గొప్ప వ్యక్తి, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, విశ్వాసి, ఈ వస్త్రములు చింపుకోవడం అనేటువంటిది మన బాహ్య సంబంధమైన భక్తిని తెలియచేస్తూ ఉంది, బాహ్య సంబంధమైన పశ్చాత్తాపాన్ని తెలియచేస్తూ ఉంది. కానీ దేవుడు అంతరంగంలో పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు, అంతరంగంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఈ యాకోబు కుమారులు ఎలా అయితే మరి నటించారో, పగతో నిండిపోయారు, అసూయతో నిండిపోయారు, నరహత్య చేయాలి అనేటువంటి దురాలోచన హృదయంలో ఉంచుకున్నారు. అంతేకాకుండా దాన్ని కప్పిపెట్టడానికి అబద్ధాన్ని అల్లారు. అంతేకాకుండా అబద్ధపు సాక్ష్యం ద్వారా తమ తండ్రిని మోసముతో నమ్మించారు. ఇవన్నీ కూడా వారు చేసి తమను తాము తృప్తిపరుచుకున్నారు. అయితే ఇవేవి తెలియనటువంటి యోసేపు, ఇవేవి తెలియనటువంటి రూబేను, ఇవేవి తెలియనటువంటి యాకోబులు, వారి యొక్క పరిస్థితిని మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దీని పర్యవసానం ఏమై ఉన్నదో దేవుని చిత్తమైతే మరలా మనము ఇంకొక ధ్యానములో జ్ఞాపకం చేసుకుందాం. అందుకే యోవేలు ఇస్తున్నటువంటి పిలుపు వస్త్రములు చింపుకోవడానికి కాదు, హృదయములను చింపుకోవడానికి, హృదయాలను చింపుకోవడానికి. హృదయము చింపబడినప్పుడు మనలో ఉన్నటువంటి పగ బయటకు రావాలి, మనలో ఉన్నటువంటి అసూయ బయటకు రావాలి, మనలో ఉన్నటువంటి దురాలోచనలు బయటకు రావాలి, మనలో ఉన్నటువంటి అబద్ధము బయటకు రావాలి, మనలో ఉన్నటువంటి హత్య సంబంధమైనటువంటి దురాలోచనలు, లేకపోతే అబద్ధపు సాక్ష్యంతో కూడినటువంటి జీవిత విధానం బయటకు రావాలి, మనలో ఉన్నటువంటి మోసపు క్రియలు బయటకు రావాలి, మోసపు తలంపులు బయటకు రావాలి. కాబట్టి హృదయాన్ని చించుకున్నప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఆ బయటకు వచ్చినటువంటి ఆ పాపమును దేవుని సన్నిధిలో యథార్థంగా హృదయపూర్వకంగా ఒప్పుకుంటామో అప్పుడే మనము దేవుని కనికరాన్ని పొందుతాం, అప్పుడే మనము దేవుని కనికరాన్ని పొందుతాం తప్ప మరొక మార్గము లేదు. కాబట్టి వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీ హృదయాన్ని చించుకోగలిగినటువంటి ఆ యొక్క అనుభవం నీకుందా? ఎప్పుడైనా నీ హృదయం చినిగిందా? నీలో ఉన్న పాపాన్ని గుర్తించావా, గ్రహించావా? లేకపోతే వేషధారణతో జీవిస్తూ నిన్ను నీవే మోసం చేసుకుంటూ నిత్య నరకాగ్ని గుండానికి, దేవుని తీర్పు దినానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? ఈ కరోనా మహమ్మారి ప్రపంచమంతా కూడా వ్యాపిస్తున్నటువంటి నేటి పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా ఒక విధమైనటువంటి భయము, ఆందోళన
కలవరము కలిగినటువంటి పరిస్థితులు, మరణము ఎప్పుడు ఏ విధంగా ఏ సమయంలో వచ్చి నీ తలుపు తడుతుందో నీవెరగవు. అందుకే దేవుని బిడ్డ, నీవు నరకానికి వెళ్లకుండా నీవు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలంటే నీవు వేషధారణ జీవితాన్ని విడిచి యథార్థమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి విశ్వాసిగా జీవిస్తూ ఆ దేవుని రాజ్యం యొక్క విషయమైనటువంటి సిద్ధపాటు కలిగి నీ యొక్క పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనస్సు పొంది ప్రభు వైపు తిరగడానికి ఇది అనుకూలమైన సమయం. అందుకే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించండి అని మరి యోవేలు చెప్పినట్లుగా ఎవరైతే అలాగా చేసి దేవుని దగ్గరకు వచ్చి వారి పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడుక్కొని తమను తాము సిద్ధపరచుకుంటారో, శుద్ధీకరించుకుంటారో, అలాంటి వారు మరణించిన తర్వాత కూడా నిత్య జీవానికి వారసులవుతారు. దేవుడట్టి కృపా సిద్ధపాటు ఈ వర్తమానం వినుచున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. వస్త్రాలు చింపుకోవడం సులభమే, కానీ హృదయాలు చించుకోవడం చాలా కష్టం. హృదయము మమ్మల్ని మోసం చేస్తూ ఉంది. అది అన్నిటికంటే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలవాడెవడు? కాబట్టి ప్రభువా, మా హృదయంలో ఏమి ఆలోచిస్తున్నామో అదంతా కూడా ప్రభువా మేమే ఎరుగని స్థితిలో ఉంటున్నాం. హృదయము చేసే మోసము అది మమ్మల్ని కూడా మోసం చేస్తూ ఉంది. అంతేకాదు ప్రభువా, ఆ హృదయమును ఎరిగిన దేవుడవు నీ ఒక్కడవే, మా ఆలోచనలు ఎరిగిన దేవుడవు నీ ఒక్కడవే. అంత మోసపూరితమైనటువంటి హృదయాలు మనుషులంగా మేము కలిగి ఉంటున్నాం ప్రభువా. మా యొక్క స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు, వేషధారణ ఎరిగిన దేవుడు ప్రభువా. ప్రతిదీ కూడా నీవు చూచుచున్నటువంటి నిజదేవుడవు తండ్రి. నీకు మరుగైనది ఏది కూడా లేదు. తలంపు నాకు పుట్టక ముందే ఆ తలంపు ఎలాంటిదో నీకు తెలుసు. మాట నాలుకకు రాకముందే మేము ఏం మాట్లాడబోతున్నామో మీకు తెలుసు. అంత గొప్ప దేవుడు, మా హృదయం కంటే అధికుడమైనటువంటి దేవుడు. నీ ఎదుట మేము ఎన్నడూ కూడా ప్రభువా ఏది కూడా మేము దాచుకోలేము. కాబట్టి నాయన, యోవేలు ఇస్తున్నటువంటి పిలుపుని బట్టి మీకు వందనాలు. ఆనాడు ఉన్నటువంటి సమాజం ఎంతో భయానకమైనటువంటి దుష్టత్వంలో జీవిస్తూ ఉండగా అట్టి ప్రజలందరినీ కూడా మరి మారు మనస్సు కొరకు, పశ్చాత్తాపం కొరకు ఆయన పిలిపించాడు. దేవా, పిలుపును మరి విన్నటువంటి వారు, అంగీకరించిన వారు నిజంగా ధన్యులు. వారు నీ కనికరానికి పాత్రులవుతున్నారు. ఈనాడు కూడా లోకం మీదకి మీ తీర్పు వస్తూ ఉంది. అంతేకాదు, నీవు తీర్పరిగా రాబోతున్నావు. నీ రాకడ కొరకైన సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి నాయన, ప్రతి మనుష్యుడు తన హృదయ స్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపడి నీ వైపు తిరిగి మారు మనస్సు పొంది నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, మరలా నిశ్చితమైతే మరొక వారములో మేము ఈ రీతిగా కలుసుకోవడానికి సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ప్రార్థనా మందిరం సంఘ విశ్వాసులందరికీ, దేవుని ప్రేమించు బిడ్డలకు, సర్వప్రపంచంలో కరోనాతో బాధపడుతున్నటువంటి బాధితులందరికీ తోడై ఉండి స్వస్థత, రక్షణ, ఆత్మ నెమ్మది అనుగ్రహించునుగాక. ఆమేన్. అంతరంగము పరిశోధించడి, ఆత్మస్వరూప ఆది దైవమా. అంతరంగము పరిశోధించడి, ఆత్మస్వరూప ఆది దైవమా. ఆలకించుమా దీన ప్రార్థన, ఆదరించుమా సేవ తీరగా. ఆలకించుమా దీన ప్రార్థన, ఆదరించుమా సేవ తీరగా. అంతరంగము
పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. పాపమంతయు కడిగి వేసిన నా పాత బ్రతుకును మానివేసెదా పాపమంతయు కడిగి వేసిన నా పాత బ్రతుకును మానివేసెదా పావనాత్ముడా నేను నిన్ను చేరగా పావనాత్ముడా నేను నిన్ను చేరగా పరవశించెదా నీ పాద సన్నిధి పరవశించెదా నీ పాద సన్నిధి అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా. ఆలకించుమా దీన ప్రార్థన ఆదరించుమా సేవ తీరెదా ఆలకించుమా దీన ప్రార్థన ఆదరించుమా సేవ తీరెదా అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా అంతరంగము పరిశోధించడి ఆత్మస్వరూప ఆది దైవమా ఆత్మస్వరూప ఆది దైవమా ఆత్మస్వరూప ఆది దైవమా ఆత్మస్వరూప ఆది దైవమా.